పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ధ్యానాంశముగా ప్రభువు మనకు ఏర్పాటు చేసినటువంటి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16 నుండి 40 వచనాలు. ఇందులో మూలవాక్యముగా 25వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థించుచు దైవ స్తుతి గీతములను పాడుచుండగా తక్కిన ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందలి బంధితుల సంకెళ్ళు బళ్ళున తెగి కింద పడెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు ఇక్కడ ఏమి సంభవించనో ఒక ప్రశ్నతో ఈరోజు యొక్క ధ్యానాంశాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ పౌలు శీలలు వీరు ప్రార్థించుచుండగా ప్రార్థించారు. ఎక్కడ ప్రార్థించారు? వీళ్ళు చెరసాలలో ఉండి అర్ధరాత్రి వేళ ప్రార్థించారు. ప్రార్థించి దైవ స్తుతి గీతములను పాడారు, పాటలు పాడారు, దేవునిని స్తుతించారు. ఈ స్తుతులకు తక్కిన ఖైదీలందరూ కూడా వారిని ఆ పాటలు ఆ స్తుతులను వినుచున్నారని వాక్యం రాయబడింది. అయితే ఈ యొక్క స్తుతుల యొక్క ధ్వనికి ఈ స్తుతించుచుండగా హఠాత్తుగా గొప్ప భూకంపం వచ్చి చెరసాల పునాదులన్నీ కూడా కంపించిపోయి ఒక్కసారిగా తలుపులన్నీ కూడా తెరుచుకోబడినాయి, గొలుసులన్నీ కూడా తెగిపోయినాయి. ఈ అద్భుతాన్ని చూసినటువంటి ఖైదీలు ఆశ్చర్యపోయారు. పౌలు శీలలు చేసినటువంటి ప్రార్థన చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు కనువిప్పు కలిగిందని ఇక్కడ మనకి లేఖనము మనకి తెలియజేస్తూ ఉంది. అయితే పౌలు శీలలు ఎక్కడున్నారు అని మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. అయితే చెరసాలలోకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? పౌలు శీలలు అనేటువంటి వారు చెరసాలలోకి ఎందుకు వెళ్ళారు అనే ఒక ప్రశ్న మనలో ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యం మనకి స్పష్టంగా మనకి ఈరోజు ధ్యానాంశం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. చూడండి, 16వ వచనం ఒకసారి చూసినట్లయితే పౌలు శీలలు చెరసాలలోనికి మరి వెళ్ళటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు చెరసాలలోనికి వెళ్ళారు అంటే, ఒకరోజు పౌలు శీలలు ప్రార్థన చేసుకోవటానికి దేవాలయానికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు దారిలో ఒక బానిస పిల్లను చూశారు. ఒక చిన్న బాలికను వాళ్ళు కలిసి మాట్లాడారు. ఆమె పరిస్థితి ఎలా ఉన్నదంటే, మరి సోది చెప్తూ ఉండేది. తన యజమానులకి మరి డబ్బులు సంపాదిస్తూ ఉండేది. ఎలా సోది చెప్తూ ఉంది అంటే, ఆమె అక్కడ వాక్యంలో రాయబడినట్టుగా భూత విష్ణురాలై అంటే దయ్యము పట్టి పీడించుచున్నటువంటి ఆ బాలికని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఆ యొక్క సైతాను చేత శోధింపబడి అనేక మందికి సోది చెప్పి ఆ డబ్బులన్నీ కూడా వసూలు చేసుకుని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుంది? ఈమె యజమానులకి ఇస్తూ ఉంది. అంటే ఈ యజమానులు ఈమెలో ఉన్నటువంటి ఆ దురాత్మను బట్టి వాళ్ళు ఆమెను ఉపయోగించి మరి డబ్బుని సంపాదిస్తూ ఉన్నారు. అయితే పౌలు శీలలు ఆ యొక్క గ్రామానికి వచ్చినప్పుడు ఆ బాలిక వీళ్ళని వెంబడించింది. పౌలు శీలల వెంట వచ్చింది. వచ్చి వారిని చూసి ఏమంటుందంటే, ఆ రోడ్లంతా కూడా చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? ఇదిగో ఈ వచ్చినటువంటి మనుషులు ఎవరో మీకు తెలుసా? వీళ్ళు మహోన్నతుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క సేవకులు, అంటే దేవుని బిడ్డలు.
అని ఈ బాలిక గుర్తించింది. ఎందుకనంటే ఈ బాలికలో ఏముంది? దురాత్మ ఉంది. ఈ దురాత్మ వీరు ఎవరు అనేది దేవుని యొక్క సేవకులు అన్న విషయాన్ని స్పష్టంగా గుర్తుపడుతుంది. మనుషులు మనమైతే సేవకుడిని సేవకుడిలాగా గుర్తించలేం, గురువుని గురువులాగా గుర్తించలేం, ఉపదేశకుని ఉపదేశకులాగా గుర్తించలేం, అసలు తోటి మానవుడిని మానవుడిలాగా మనం గుర్తించలేం. ఎందుకంటే మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న గర్వాన్ని, మనకున్న అంతస్తుని బట్టి, మనకున్నటువంటి కలిమిని బట్టి మనం ఏం చేస్తామంటే వాడితో మనకు పనేంటి, వీడితో మనకు పనేంటి అని ఒక అంతస్తు పైన ఉంటాం మనం. కానీ ఈ యొక్క దయ్యము పట్టినటువంటి ఆ బాలిక దురాత్మ వెంటనే గుర్తించింది, వీరెవరు? సర్వోన్నతుడైనటువంటి ఆ మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క సేవకులు. వీరు చేసే పనేంటో తెలుసా? మీరు ఎలా రక్షింపబడాలో మీరు వీరికి తెలియచేస్తారు, వీరు మీకు తెలియచేదురు అని బెగ్గరగా అరుస్తుందంట. వీధుల్లో తిరుగుతూ చెబుతుంది. ఎవరి గురించి? పౌలు శీలల గురించి చెబుతా ఉంది. మహోన్నతుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క సేవకులు వచ్చారిద్దరు. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే మీరు ఎలా రక్షింపబడాలో వీళ్ళు మీకు తెలియచేస్తారు అని బెగ్గరగా ఆ వీధులలో అటు ఇటు తిరుగుతా అందరూ గట్టిగా అరుస్తూ ఉంది. ఇలా చాలా రోజులు ఈ పౌలు శీలలు ఎటు వెళ్తే అటు తిరుగుతా మరి చాలా రోజులు వీధుల్లో అలా అరుస్తూ ఉంది. అరుస్తూ ఉంటే మరి ఒకరోజు పౌలు గారు ఈ పిల్ల పెట్టేటువంటి ఆ రోదన చూసి విసుగు చెంది ఏం చేశాడు? వెనకకి తిరిగి ఏం చెప్పాడంటే పిల్లతో, యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలిపో అని వెంటనే ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బిడ్డలో దురాత్మ ఉన్నదని ఆ మెరిసేటువంటి అరుపులను బట్టి, కేకలను బట్టి మరి ఈ యొక్క పౌలు గారు గుర్తించారు. గమనించి వెంటనే మనం కూడా అంటూ ఉంటాం, కొంతమందిని మనం అంటూ ఉంటాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకోండి ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి, హే ఎల్లవాయ్ ఏంటి దెయ్యం పట్టినట్టు మాట్లాడతావు అంటాం మనం, ఊత పదం. అలాగే ఆ బిడ్డ కూడా వీళ్ళ గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె మాట్లాడేటువంటి మాటలు మరి వింటూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, కనిపెట్టాడు ఈ బిడ్డలో ఏముంది, ఈ బాలికలో ఏముంది, దురాత్మ ఉందని కనిపెట్టాడు. మనకు కూడా మరి కొంతమంది సోది చెప్తాం అని వస్తారు మనకి. ఏం చెప్తారు వాళ్ళు? సోది చెప్తారు. మన దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి వచ్చి అనవసరమైనటువంటి విషయాలు, పనికిరానటువంటి విషయాలు, లేదా మరి అందులో సరైనటువంటి విషయం లేనటువంటి సందర్భాలు, లేదా మనం నమ్మలేనటువంటి మాటలు ఇట్లాంటివి మనకు చెప్తా ఉన్నప్పుడు, హే ఎల్లవయ్య ఏంటో సోది కబుర్లు చెప్తాం మనం, ఎందుకు సోది చెప్తావట అని అంటాం. అంటే మనకిష్టం లేనటువంటి మాటలు, నమ్మలేనటువంటి మాటలని సోది మాటలు. ఇప్పుడు ఏం చేస్తుందంట, ఈ దురాత్మ చేత ఆమె మరి సోది చెప్పేటువంటి బిడ్డగా తయారయ్యి మరి అనేక మంది దగ్గర సోది చెప్తానని, జరగబోయేది చెప్తానని, జరిగింది చెప్తానని డబ్బులు వసూలు చేసి అదిగో ఆమె తీసుకెళ్ళి అక్కడ యజమానులకి అందిస్తూ ఉంటే యజమానులు ఆ యొక్క డబ్బును పోగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క పౌలు గారు ఆ బిడ్డని గమనించి యేసుక్రీస్తు నామమున నీవు ఈమె నుండి వెడలిపోగాక అని వెంటనే ఆజ్ఞాపించినప్పుడు ఆ దెయ్యముతో చెప్పగా తక్షణమే అది ఆమె నుండి వెళ్ళిపోయింది. ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆ దురాత్మ వెళ్ళిపోయిందని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఎందుకు వెళ్ళిపోయిందని మనం ఆలోచన చేస్తే ఆయనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. దేని వలన? యేసు క్రీస్తు యొక్క నామము, యేసు అనేటువంటి నామములో ఇక్కడ ఆ దయ్యము తక్షణమే వెళ్ళిపోయిందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు నామము శక్తి గల నామము, సాటి లేని నామము,
మధుర నామము. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం మధుర నామం. సాతాను సేనను జయించిన నామం, పాప పిశాచిని తరిమిన నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం మధుర నామం. నీటి మీద నడిచిన నామం, గాలి తుఫానుల ఆపిన నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం మధుర నామం. భక్తుల కాచెడి శక్తిగల నామం, వరమును చేర్చెడి పరిశుద్ధ నామం. భక్తుల కాచెడి శక్తిగల నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకీయును. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం మధుర నామం. భూలోకమంతట మేలైన నామం, సైన్యాధిపతియగు యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం మధుర నామం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ పౌలు గారు 18వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు గారు ఆ బిడ్డ అరిచేటువంటి అరుపులకు వెనుకకు తిరిగి విసిగిపోయి యేసుక్రీస్తు నామములో నీవు ఈమె నుండి వెడలిపోమని ఆజ్ఞాపించగా ఆమెలో ఉన్నటువంటి దెయ్యము వెంటనే ఆమె నుండి వెడిలిపోయినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది యేసు నామములో మాత్రమే జరుగుతుందని ఇక్కడ మరి పౌలు గారి ద్వారా మనం ఇక్కడ ఆ బిడ్డ యొక్క విడుదలను బట్టి మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఆ తరువాత 19వ వచనాన్ని మనం చూసినట్లయితే అప్పుడు ఆ యజమానులు దీని వలన ఇక తాము డబ్బు సంపాదించే అవకాశం పోయినని తెలుసుకుని పౌలును శీలను పట్టుకొని న్యాయస్థానములో అధికారుల వద్దకు ఈడ్చుకుని పోయిరి. ఈ పౌలు శీలలు జైలుకి ఎందుకు వచ్చారు? ఆ యజమానుల యొక్క డబ్బును సంపాదించేటువంటి విధానములో ఈ బిడ్డ ఎప్పుడైతే బాగుపడిందో, యేసునామములో బాగుపడిందో, ఇక ఈ బిడ్డ మరి సోది చెప్పి డబ్బులు వసూలు చేసేటువంటి పనిని మానివేసింది. ఎప్పుడైతే ఈ బిడ్డ ఆ పనిని మానివేసిందో యజమానులకి డబ్బులు రావట్లా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇదిగో ఈ పౌలు శీలల్ని పట్టుకుని ఆ యొక్క అధికారుల వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నారు? ఇదిగో న్యాయమూర్తుల సమక్షములో తీసుకెళ్లారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అంటున్నారు, యూదులైనటువంటి వీరు మన నగరంలోనికి వచ్చి మనకు అనేకమైనటువంటి కలతలు తగాదాలు అవి పెడుతున్నారు అని చెప్పి వీరి మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు. చూసారా, వీరేం చేస్తున్నారంటే చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నారు, చట్టవిరుద్ధమైన ఆచారాలను మనకి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వారి మీద ఇక్కడ మరి కంప్లైంట్ ఇచ్చినట్టు ఈ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం కూడా ఏం చేశారు? వారితో కలిసిపోయి పౌలు శీలలకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే ఆ యొక్క న్యాయమూర్తులు జడ్జి గారు ఏం చేశారంటే పౌలు శీలలు దుస్తులన్నీ కూడా చింపేసి, బట్టలన్నీ కూడా చింపేసి వారిని కర్రలతో కొట్టి వారిని జైల్లో పడేయండి, చెరసాల్లో పడేయండి అని ఆజ్ఞాపించారు. ఆ విధముగా మరి క్రూరముగా వారిని హింసించి కొట్టి చెరసాల్లో వేసేసి
మరి తాళాలు గట్టిగా బిగించేసి చెరసాల అధికారికి అప్పచెప్పేశారు. చూసారా, ఆ విధముగా పౌలు శీలలు చెరసాల్లోనికి వచ్చారు. చెరసాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళేమన్నా బాధపడుతున్నారా? బాధపడతలా, వారేమీ బాధపడతలా. వాక్యంలో మనం చూసినట్లయితే ఇదిగో 26వ వచనాన్ని స్మరణ చూద్దాం. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులని తెరుచుకొని అందలి బంధితుల సంఖ్యలు బళ్ళున తెగిపోయెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెరసాలలో వేస్తే మరి మనమైతే బాధపడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, దుఃఖిస్తూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. కానీ పౌలు శీలలు అలా చేయలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ రాత్రంతా కూడా పౌలు శీలలు ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించి దేవుని యొక్క స్తుతి గీతాలు పాడుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. స్తుతుల మీద ఆసీనుడైనటువంటి మన దేవుడు వెంటనే చెరసాలలో ఉన్నటువంటి తన భక్తులను గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, తక్కిన ఖైదీలందరూ ఏం చేస్తున్నారమ్మా? వీళ్ళు పాడేటువంటి పాటలు వింటున్నారు, వీళ్ళు చేసేటువంటి ప్రార్థన వింటున్నారు. ఇలా స్తుతించి ఉండగా ఏం జరిగింది? ఒక గొప్ప భూకంపం వచ్చేసింది. చూసారా, స్తుతిలో ఉన్నటువంటి శక్తిని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆ స్తుతించగా పౌలు శీలలు స్తుతించగా ఆ స్తుతిలో నుంచి వచ్చినటువంటి శక్తి ఎంత గొప్ప శక్తి అంటే చెరసాల పునాదులు కదిలిపోయేటంతగా, తలుపులన్నీ కూడా పగిలిపోయే విధముగా, గొలుసులన్నీ కూడా తెగిపోయే విధముగా దేవుని యొక్క శక్తి అక్కడ వెలువడిందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి ఎంత గొప్ప శక్తో. అది కేవలము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది స్తుతిలో ఉన్నటువంటి శక్తి అని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని స్తుతించాలి. ఇదిగో మనం దేవాలయానికి వెళ్తున్నాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆదివారం దేవాలయంలో కూర్చున్నప్పుడు దేవుణ్ణి నీవు స్తుతిస్తూ ఉన్నావా? పాటలతోనూ, వాక్యముతోనూ, చప్పట్లతోనూ, మరి సంగీతముతోనూ, కీర్తనలతోనూ ప్రభువును నువ్వు స్తుతిస్తూ ఉన్నావా? కాబట్టి నీ స్తుతుల మీదే సింహాసన ఆసీనమైనటువంటి దేవుడు. నువ్వు స్తుతించే కొలది నీలోకి శక్తి వస్తుంది. పౌలు శీలలు స్తుతించి ఏం చేశారమ్మా? స్తుతించి ఏం చేశారు? ఆ స్తుతులు చేస్తూ ఉండగా పెద్ద భూకంపం వచ్చేసింది. భూకంపం వచ్చి చెరసాల పునాదులన్నీ కూడా కదిలిపోయినాయి. కానీ ఈ న్యాయాధిపతులు కానీ అధికారులు కానీ ఏమనుకున్నారు? ఈ పౌలుని శీలని మనం బంధించేసాం, ఇక మనకి ఏ ఇబ్బంది లేదు, లోపల పెట్టేశాం అని అనుకుంటున్నారు. కానీ దేవుడు తన భక్తుల ఎడల, తన సేవకుల ఎడల ఎలా శ్రద్ధగా ఉన్నాడో మనకిక్కడ వాక్యం నడిపిస్తూ ఉంది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి వీరు ప్రార్థించుట ద్వారా, స్తుతించుట ద్వారా సంఖ్యలన్నీ కూడా తెగిపోయినాయి. స్తుతిలోని శక్తి, ఆ యొక్క ప్రభావము మరి బయటకు వెళ్ళి పెద్ద భూకంపాన్ని కలిగించిందని మనకిక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి అలాగే చూసినట్లయితే 27వ వచనం చూద్దాం. 27వ వచనంలో చూసినట్లయితే చెరసాల అధికారి దిగ్గున మేల్కొని చెరసాల తలుపులను తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందరని భావించాను. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను.
ఈ చెరసాలకి కాపలా ఎవరున్నారు? చెరసాల అధికారి ఉన్నాడు. రాత్రివేళ, అర్ధరాత్రి వేళ కాబట్టి అతను కునుకు తీస్తూ నిద్రిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా భూకంపం వచ్చేసింది. చెరసాల గోడలని కూడా, పునాదులని కూడా కదిలిపోయినాయి. అప్పుడు వాడు హఠాత్తుగా లేచి తలుపులన్నీ తెరుచుకోవటం, గొలుసులు తెగిపోవటం, పునాదు కదిలిపోవటం వీటన్నిటిని చూసుకుని, అయ్యో ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క నేరస్తులు, దొంగలందరూ కూడా పారిపోయి ఉంటారు, కాబట్టి ఆ యొక్క రాజు నన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడు, నేను కాపలా కాయలైపోయిన కాబట్టి నన్ను చంపేస్తాడని తనకు తానే చనిపోవటానికి ఆ వరలో ఉన్న కత్తిని తీసి తనకు తానే చనిపోవటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఎవరు చూశారు? అది పౌలు చూశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది పౌలు చూసి ఏం చేశాడు? ఓయి అధికారి, నీవు ఏ హానియు చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా చెప్పాడు. ఒకవేళ చెరసాల పడిపోయిందనో, తలుపులు తెరుచుకున్నాయనో, గొలుసులు తెగిపోయినాయనో, అందరూ పారిపోయారని అనుకుంటున్నామేమో. మేము ఎక్కడికి వెళ్ళలేదు, అందరము కూడా ఎక్కడనే ఉన్నాము అని పౌలు మరి గట్టిగా చెప్పినట్లు ఇక్కడ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క చెరసాల అధికారి వెంటనే ఏం చేశాడు? అర్ధరాత్రి వేళ కదా, మరి ఈ లైట్లు, ఒక దీపాన్ని ఒకటి తెప్పించి ఏం చేశాడు? లోనకెళ్ళి పరిగెత్తుకెళ్ళి గడగడ వణికిపోతూ పౌలు సీదముల పాదాల వద్ద పడిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ అద్భుతమైనటువంటి కార్యమును చూశాడు, ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చూశాడు, తను ఎన్నడూ ఊహించినటువంటి సంఘటనను చూశాడు. మరి నిజంగా ఖైదీలైనట్లయితే వాళ్ళు ఏం చేయాలి? గోడలు పడిపోయినప్పుడు వెంటనే వాళ్ళు పారిపోవాలి. కానీ వాళ్ళు ఎవరు పారిపోలా, అక్కడనే ఉన్నారు, చెరసాల్లోనే ఉన్నారు. చెరసాల్లో ఉండి చెరసాల అధికారిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయనకు చెప్తున్నారు, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడమ్మా? పౌలు శీలాల యొక్క పాదముల మీద, కాళ్ళ మీద పడిపోయి అతడి వారిని బయటకు తీసుకువచ్చి, అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగగా. ప్రైజ్ ద లార్డ్. చూసారా, ఈ అద్భుతాన్ని చూసినటువంటి ఈ భక్తులు, ఈ దైవ సేవకులు దేవుని యొక్క శక్తి ఏంటో అక్కడ చూపించారు. స్తుతించుటలో ఉన్న శక్తి ఏంటో చూపించారు. ప్రార్థించుటలో ఉన్న శక్తి ఏంటో అక్కడ చూపించారు. వాళ్ళకి చూసిన తర్వాత ఆ అధికారి విశ్వసించాడు. అయ్యా, నేను కూడా రక్షణ పొందాలి, నేను కూడా రక్షణ పొందాలయ్యా, నీ దేవుడు గొప్పవాడు, ఇదిగో నిన్ను ఈ విధముగా రక్షిస్తూ ఉన్నాడు, కాబట్టి నేను కూడా రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడుగుతూ ఉన్నాడు. 31వ వచనం చూసినట్లయితే మరి ఇక్కడ వాక్యంలో చెరసాలలో ఉన్న ఒక నాయకుడు రక్షణ పొందుతూ ఉన్నాడు, మారు మనసు పొందాడు. చూసారా? కాబట్టి అప్పుడు పౌలు గారు ఆయనతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అలా చేసినచో నీవును నీ కుటుంబము రక్షింపబడతారు అని చెప్పారు. దీనికి గొప్ప పనేమి లేదయ్యా, నువ్వు కష్టపడాల్సిన పనేమి లేదు. నువ్వేం చేయాలంటే మారు మనసు పొంది యేసునందు విశ్వాసముంచుము, యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నువ్వు నీ కుటుంబము రక్షింపబడతారని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనము ధ్యానించుకున్నట్లయితే వాక్యములో మరి వారిలో స్తుతించినటువంటి స్తుతిలో నుంచి ఎంత శక్తి వచ్చిందో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, మ్రోగుతళముతో ఆయనను స్తుతించుడి, మోగుతళముతో ఆయనను స్తుతించుడి, గంభీర తాళముతో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని
స్తుతించుడి. సకల ప్రాణులు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు దేవుని స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ధ్యానాంశంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పౌలు శీలలు చేసినటువంటి ఆ స్తుతుల ద్వారా అక్కడ సైనిక అధికారి అయినటువంటి చెరసాల అధికారి రక్షింపబడ్డాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తాం. అంటే జ్ఞాన స్నానము పొందినట్టు వాక్యం 33వ వచనంలో చూడండి, ఒకసారి రాయబడి ఉంది అక్కడ. 33వ వచనంలో, ఆ రాత్రి వేళనే చెరసాలధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములను కడిగివేసి వెంటనే అతని కుటుంబము జ్ఞాన స్నానమును పొందిరి. వాక్యం ఎంత స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉందో చూడండి. అతను ఏమడుగుతున్నాడు? ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత నిజంగా దేవుని యొక్క సేవకులు కదా, దేవుడు వారిని ఎంతగా రక్షించాడు. ఎలా రక్షించాడంటే వీళ్ళు తెల్లవారులు కూడా దేవుణ్ణి స్తుతించారు, ప్రార్థించారు. కాబట్టి ఈ స్తుతించుటలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శబ్దము, స్తుతుల్లో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శక్తి గోడలన్నిటిని కూడా కూల్చివేసింది. చెరసాలంతటి కూడా కూల్చివేయటం కళ్ళారా చూసినటువంటి ఈ యొక్క చెరసాల నాయకుడు రక్షణ పొందినట్టు ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే 34వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అతడు సౌలును శీలను ఇంటి లోపలికి తీసుకుని పోయి వారికి భోజనము పెట్టాను. దేవుని విశ్వసినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడు ఆయనని ఇక్కడ వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూసారా, వాక్యంలో స్తుతుల్లో ఉన్నటువంటి శక్తి ద్వారా ఇదిగో ఒక చెరసాలధికారి జ్ఞానస్నానం పొందాడు. అంటే మనము స్తుతిలోని శక్తిని గ్రహించు అవకాశం ఉంది. మనము కూడా దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఎక్కువగా స్తుతిస్తామో ఆ స్తుతుల ద్వారా మరి ఒక అద్భుతాన్ని చూసేటువంటి అవకాశం. ఆ స్తుతుల ద్వారానే నీకు మేలు జరుగుతూ ఉంది. స్తుతుల ద్వారానే దేవుడు నీ దగ్గర అవుతాడు. స్తుతుల ద్వారానే నీకు అద్భుత కార్యాలు జరుగుతాయి. స్తుతుల ద్వారానే నీకు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దొరుకుతాయి. కాబట్టి ఆనాడు శ్రమల మధ్యలో ఉన్నటువంటి పౌలు శీలలు సణుగు కొనకుండా వాళ్ళు ఏం చేశారు? స్తుతించారు, దేవుణ్ణి స్తుతించారు. ఒకవేళ వాళ్ళు జైల్లో పెట్టారు కదా మనల్ని, ఇంకా మనం ఏం చేస్తామని అని సణుగుకొని ఉంటే ఎంత గొప్ప అద్భుతము జరిగి ఉండేది కాదు. అందుకనే ప్రభు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. తర్వాత వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 34వ వచనం చూద్దాం. మరినాటి ఉదయమున న్యాయమూర్తులు ఆ మనుషులను పోనిండు అని రక్షభటులకు ఆజ్ఞాపించిరి. చూసారా, అక్కడ మరి న్యాయమూర్తులు అంటే జడ్జిలు, వాళ్ళు కూడా ఏంటి ఎంత అద్భుతం జరిగింది ఏంటి, వాళ్ళిద్దరు మనుషులు కూడా లోపల ఏ ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర లేవు, మరి ఏ హింసా కార్యక్రమానికి వాళ్ళు చోటు చేసుకోలేదు, లేదా వారి కోసము అనేక మంది వచ్చి ఇదిగో శరసాలను బద్దలు కొట్టలేదు, పడగొట్టలేదు. అయినప్పటికీ ఇద్దరు కూడా మౌనముగా ఉండి లోపల ఎవ్వరికీ హాని చేయకుండా తెల్లవారులు కూడా స్తుతించి ఒక అద్భుతాన్ని దేవుడు చేసే విధముగా వారు స్తుతుల ద్వారా ఒక అద్భుత కార్యాన్ని వారు చేశారు అని వీరు తెలుసుకున్నారు. ఎవరు? న్యాయమూర్తులు అంటే జడ్జిలు. పొద్దుటే వార్త అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరసాల అధికారితో మరి పౌలుతో నిన్నును ఆ యొక్క శీలను విడుదల చేయమని న్యాయమూర్తులు నన్ను ఆజ్ఞాపించారయ్యా, కనుక మీరు ప్రశాంతముగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి
ఆ శిక్షించినటువంటి వారే, కొట్టినటువంటి వారే, చెరసాలు వేసినటువంటి వారే వారిని బయటికి వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు. అప్పుడు పౌలు గారు అంటున్నారు, చూడండి 37వ వచనంలో పౌలు అంటున్నారు, అయ్యా తీర్పు విధింపక ముందు రోమా పౌరులమైన మమ్ము వారు ఏం చేశారు? బహిరంగముగా కొట్టారు, కొరడాలతో, కర్రలతో కొట్టారు, నానా చిత్రహింసలు పెట్టారు, చెరసాలలో వేశారు. ఇది అందరూ కూడా చూశారు, బహిరంగముగా చేశారు ఈ పని. మమ్మల్ని కొట్టడం అందరూ చూశారు, మమ్మల్ని తిట్టడం అందరూ చూశారు, మమ్మల్ని దూషించడం అందరూ చూశారు. కాబట్టి ఇప్పుడేమంటున్నారు మీరు? రహస్యముగా మమ్మల్ని పంపించాలి, వెళ్ళిపోండి, మీరు నెమ్మదిగా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. రహస్యముగా పంపించాలని చూస్తున్నారు. అది ఎలా కుదురుతుంది? అది న్యాయం కాదు కదా. కాబట్టి ఆ న్యాయమూర్తులనే స్వయముగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలని పౌలు గారు వాళ్ళతో చెప్పినట్టు ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. వెంటనే రక్షక భటులు పౌలు శీలలు మాట్లాడినటువంటి ఈ మాటలను వెంటనే ఆ యొక్క జడ్జికి కౌరందించారు. అప్పుడు పౌలు శీలను చూసి న్యాయమూర్తులు కూడా మరి భయపడ్డారని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. అది దేవుని యొక్క సేవకుడు అంటే. సేవకుడు అంటే మనము భయభక్తులు కలిగి జీవించాలి. ఆ సేవకునిలో దేవుని యొక్క శక్తి ఉన్నదని ఇక్కడ పౌలు గారి ద్వారా, మన పౌలు శీల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. చూసారా? అప్పుడు ఏం చేశారు వాళ్ళు? వారి దగ్గరికి వెళ్ళారు. న్యాయమూర్తులు ఎవరైతే శిక్ష విధించారో, కొరడాలతో కొట్టమన్నారో వాళ్ళే వచ్చారు. వచ్చి వారిని ఏం చేశారు? క్షమాపణ అడిగారు. అయ్యా మమ్మల్ని క్షమించు, చెరసాలను వెలుపలికి తీసుకుని వచ్చి నగరమును విడిచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వారు బ్రతిమలాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఏం చేశారు? వారిని పట్టి లాగి వస్త్రాలు చింపేసి కర్రలతో కొట్టి కొరడాలతో కొట్టి లోపలికి నెట్టివేశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అయ్యా మీరు బయటికి వెళ్ళండి అని బ్రతిమలాడుతూ ఉన్నారు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క శక్తి ఎంతవరకు మరి దిగిందో ఇక్కడ వాక్యంలో మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అప్పుడు పౌలు శీలలు చెరసాలను విడిచి లిదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ వారు సోదరులను కలుసుకొని వారిని ప్రోత్సహించి అచ్చట నుండి వెళ్ళిపోయినట్టు వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క పౌలు శీలల వలె మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, నిరాశ వచ్చినప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, ఏమి చేయాలో తోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఆదరణ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో పౌలు శీలలు చేసినటువంటి పనిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని స్తుతించటం, దేవునిని స్తుతించడం అనేది ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకుందాం, పౌలు శీలను మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు మొట్టమొదట మరి దేవాలయానికి వెళదామని చక్కగా ప్రార్థన చేసుకుందామని దేవాలయానికి వచ్చినప్పుడు వీరికి వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి వారు చెరసాల్లోకి నెట్టివేయబడ్డారు. అందుకనే వారు స్తుతించినట్లుగా మనం కూడా స్తుతించి మన కుటుంబంలో, మన సంఘములో, మన జీవితంలో కూడా మరి స్తుతుల ద్వారా ఒక అద్భుతాన్ని, స్తుతుల ద్వారా ఒక ఆశీర్వచనాన్ని, స్తుతుల ద్వారా ఒక దీవెనను మనం పొందే విధముగా సిద్ధపడాలని యొక్క పౌలు శీలల యొక్క ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని దేవుని యొక్క శక్తి మన మీదకి, మన కుటుంబాల మీదకి బలముగా దిగి రావాలి అంటే మనం ఏం చేయాలి? దేవునిని స్తుతించాలి. దీనికి మార్గదర్శకులు ఎవరు అనంటే ఈరోజు ధ్యానాంశమును బట్టి పౌలు శీలలని మనము జ్ఞాపకం చేసుకుందామని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే
పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూసి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి పౌలు వలె శీల వలె మరి సిద్ధపడినటువంటి ఆ యొక్క భక్తులను మనము చూస్తూ సిద్ధపడాలి. వాళ్ళు చెరసాల్లో వేసినప్పుడు ఏ విధముగా కృంగిపోకుండా, ఏ విధముగా నిరాశపడకుండా దేవునిని స్తుతించటానికి, ఆరాధించటానికి, ఘనపరచటానికి, మహిమపరచడానికి, ఆ స్తుతుల ద్వారా, ఆ ప్రార్థన ద్వారా మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన యొక్క శక్తిని ఆ చెరసాల మీదకు పంపించి పునాదులన్నీ కూడా కదిలిపోయినాయి. చూసారా, చెరసాల నుంచి వారికి విడుదల కలిగింది. అందుకనే మనం కూడా ఎప్పుడు దేవుని స్తుతించడానికి ముందంజగా ఉండాలని వాక్యం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును, స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీవే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును, సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. ఎన్నడు నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును, స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును, స్తుతింతును నిన్ను స్తుతింతును నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీవే యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి మనము వాక్యము ధ్యానించుకున్నటువంటి విధముగా మరి చెరసాలలో ఉన్న ఖైదీలకు ఏమి సంభవించను అని మనం చూసినట్లయితే, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు వారికి ఏం చూశారు? దేవుని యొక్క శక్తిని వారు చూశారు. కాబట్టి భూమి మీద మనము సమయము ఆదాయం చేసుకోవటానికి, ఆదా చేసుకునేటకు శ్రేష్టమైనటువంటి మార్గం ఏంటంటే ప్రభువుని స్తుతించుట. స్తుతి, ఆ స్తుతి మరి హృదయాన్ని సంతోషపెడుతుంది. నీలో ఉన్నటువంటి చింతనంతా కూడా తరిమివేస్తుంది, నీ హృదయాన్ని ఆనందింపజేస్తుందని ఈ యొక్క పౌలు శీల భక్తుల ద్వారా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే ఇక్కడ స్తుతిలో ఉన్నటువంటి శక్తి, ప్రభావము మరి దిగి వచ్చినంతగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించులాగన మరి దేవుడు మనల్ని కాచి కాపాడమని మరి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క నేటి ధ్యానాంశాన్ని మరి యూట్యూబ్ ద్వారా వినేటువంటి బిడ్డలందరినీ కూడా మరి దేవుడు బహుగా ఆశీర్వదించాలని, అలాగే వారి పాడి పంటలను, పశుపక్షాదులు, వారు చేసే ఉద్యోగాలను, విద్యార్థులు వారి చదువులోను, తెలివిలోను, బలములను, శక్తిలోను, ఆరోగ్యాన్ని, వారి కుటుంబాన్ని అంతటి కూడా దేవుడు నిండుగా మెండుగా ఆశీర్వదించాలని మానవుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.